నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చిందని సామెత. కరెక్ట్గా అలాగే జరిగింది మహారాష్ట్రలో. కేవలం ఒక రైతు తనకు చేసిన హెచ్చరిక ఒక ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ ముఠాను బట్టబయలు చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ అనే అతను ఒక సాధారణ రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతనికి ఈ మధ్య ప్రకృతి అనుకూలించకపోవడంతో వరుసగా నష్టాలు ఎదురయ్యాయి. దీంతో డైరీ ఫార్మ్ పెడదామనుకున్న అతను చుట్టుపక్కల ఉన్న కాలుమని వ్యాపారుల నుంచి ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే ఈ కాలుమని వ్యాపారులు మనందరం చూస్తున్నట్టుగానే వారి దగ్గర నుంచి తీసుకుంటే అది అప్పు పాపంగానే తొందరగా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగానే అది కూడా పెరిగి ఏకంగా 75 లక్షలు చేరుకుంది. దీంతో కాలుమని వ్యాపారులు అతని ఇంటిని, ట్రాక్టర్ను, ఫర్నిచర్ను ఇలా సమస్తాన్ని అమ్మించి అతను రోడ్డు మీద నిలబెట్టారు లిటరల్గా. అయినప్పటికీ ఇంకా తమ అప్పు మిగిలే ఉందంటూ వేధిస్తుండటంతో దిక్కుతోచని రోషన్ ఏం చేయాలో తోచుకుంటే ఈ కాలుమని వ్యాపారుల్లో అతనికి అతని నుంచి ఇచ్చిన లక్షకు 75 లక్షల పైగా లాగేసిన ఈ కాలుమని వ్యాపారంలో ఒకడు, నీ కిడ్నీ అమ్ముకుంటే లక్షలు వస్తాయి, వాటితో మా అప్పు తీర్చేసి ఇంకా బోళకు మిగులుతుంది కాబట్టి దాంతో హాయిగా నువ్వు జీవితం గడపచ్చని అని అతన్ని ప్రలోభపెట్టడంతో నిజమేనని నమ్మిన ఈ అమాయక రోషన్ వారి మాటలు నమ్మి కోల్కతా వెళ్ళి అక్కడి నుంచి కొందరు ఏజెంట్ సాయంతో కాంబోడియా వెళ్ళి అక్కడ తన కిడ్నీ ఇచ్చి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ముందు చెప్పిన అమౌంట్ కాకుండా కేవలం ఈ కిడ్నీ అతను ఇచ్చినందుకు కానీ అతనికి ఇచ్చింది కేవలం 8 లక్షలు. అయినా సరే 8 లక్షలు ఇచ్చేసినా సరే కూడా ఇంకా అప్పు తీరలేదంటూ కాలుమని వ్యాపారులు రోషన్ ఇంటికి వచ్చి అతనితో పాటు అతని ఇంట్లోని ఆడవారి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో చంద్రపూర్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు అతను. అయితే వారు ఆ ఫిర్యాదు తీసుకోలేదు, కేసు నమోదు చేయలేదు. దీంతో ఆఖరి అస్త్రంగా రోషన్ ఏం చేశాడంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక బహిరంగ హెచ్చరిక జారీ చేశాడు. వెంటనే కనుక తన ఫిర్యాదును తీసుకుని పోలీసులు దానిపై కేసు నమోదు చేసి నిందితులను తనను మోసం చేసిన కిడ్నీ రాకెట్ కానీ కాలుమని వ్యాపారులు కానీ వీరందరిపైన కేసు నమోదు చేసి వారందరిపైన చర్యలు తీసుకోకుంటే తాను తన కుటుంబంతో కలిసి త్వరలోనే ముంబైలోని మహారాష్ట్ర సెక్రటరియట్ ముందు ఆత్మహత్యకు పాల్పడతానని ముందుగా ఈ హెచ్చరికను పెద్ద మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. కానీ అంతకంతకు అతని డిమాండ్కు లభిస్తున్న మద్దతు, కొన్ని రైతు సంఘాలు కూడా అతనికి మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతూ ఉండడం చూసిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఈ ఉదంతపై ఆ విచారణకు ఆదేశించింది. దీని అంతటిపై నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కూడా, సుమారు 10 రోజుల క్రితం. డబుల్ ఇంజిన్స్ హయాంలోను కాల్నాగుల బస్సులో అని. ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ విచారణకు ఆదేశించడంతో దెమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కిడ్నీ రోషన్ దగ్గర నుంచి కిడ్నీ తీసుకోవడం దగ్గర నుంచి అతనికి 8 లక్షలు ఇచ్చిన ఈ ఉదంతం మొత్తం తర్వాత దీంట్లో కూడా ఒక పెద్ద భారీ ర్యాకెట్ ఉందని, ఈ ముఠా కేవలం భారతదేశంలోనే కాకుండా చైనా, కాంబోడియా వంటి దేశాల్లో కూడా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఇట్లా అమాయకులను మోసం చేస్తూ రోషన్ లాంటి వారి నుంచి కిడ్నీలు తీసుకుని, కిడ్నీలు అవసరమైన వారికి 2 కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప బతకని ధనులు లేని రోగులకు ఆ కిడ్నీలను అమ్మి ఒక్కొక్క కేసు నుంచి కనీసం 80 లక్షలు సంపాదిస్తోందని. కానీ కిడ్నీ ఇచ్చిన డోనర్కు అంటే రోషన్ లాంటి వారు మాత్రం కేవలం 5 నుంచి 8 లక్షలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని వెల్లడైంది. దీని అంతటి వెనుక తిరుచిలోని స్టార్ కిమ్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజారత్నం, తర్వాత ఢిల్లీకి చెందిన ఒక వైద్యుడు రవీంద్ర పాల్ సింగ్, తర్వాత డాక్టర్గా చలామణి అవుతున్న ఒక నకిలీ ఆర్ఎంపీ కృష్ణ, ఈ ముగ్గురితో పాటు ఇతడిని రోషన్ను కిడ్నీ ఇచ్చేందుకు ప్రేరేపించిన కాల్మని వ్యాపారంలో కొందరు లాంటి వారు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని, ఒక బ్రహ్మాండమైన నెట్వర్క్ సాయంతో ఈ కిడ్నీ రాకెట్ తన కార్యకలాపాలు సాగిస్తోందని, అప్పులు పాలైన ఇట్లా కాలం కలిసిన వారందరినీ కూడా గుర్తించి వారి కిడ్నీ అమ్మేటట్టుగా ప్రేరేపించి వారిని ఏజెంట్ సాయంతో దేశం ఎల్లలు దాటించి కిడ్నీలు తీసుకుని ఇట్లా బైక్ తీసుకొచ్చిన తర్వాత 5 నుంచి 8 లక్షలు ఇచ్చి సరిపెట్టేస్తుందని ఇవన్నీ విచారణలు వెల్లడయ్యాయి. వెంటనే స్పందించిన చంద్రపూర్ పోలీసులు ఈ ఢిల్లీకి చెందిన డాక్టర్ రవీంద్ర పాల్ సింగ్ను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు అందరూ పరారీలో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మనకు తెలిసింది ఏంటంటే, ఒక రైతు కేవలం తనకు జరిగిన అన్యాయానికి కుమిలిపోకుండా ధైర్యంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సైతం అల్టిమేటం జారీ చేయడంతోనే ఇదంతా కలిగిందని మన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ రోషన్ లాంటి వారు కనుక ముందుకు రాలేకపోయినట్లయితే ఇంకా ఇలాంటి ఎంతోమంది అభాగ్యులు, విధివంచితులు ఇలా కిడ్నీలు అమ్ముకుంటూ ఈ కిడ్నీ రాకెట్ ఆగడానికి బలవుతూనే ఉండేవారు.